వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి ఏపీడిఎస్సి మాక్ టెస్ట్ 2025 అని కొట్టండి. మనకి apdsc.apcfss అనే వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి మాక్ టెస్ట్ అని వస్తుంది. కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మాక్ టెస్ట్ లింక్స్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి మీరు ఎస్జిటినా పీజీటీ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఎన్ని రకాలంటే 39 రకాల మనకి మాక్ టెస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి మనం ఏదైనా ఒకటి తీసుకొని దానికి చెక్ చేస్తాం ఎలా వస్తుందో చూడండి. క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏం డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని మీద క్లిక్ చేసి లాగిన్ అని కొట్టిన తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. నెట్ స్లోగా ఉండడం తిరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకి తెలియజేయడం కోసం ఇది ఇచ్చినారు. మన లాగిన్ ఐడి వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు హాల్ టికెట్లు వచ్చిన తర్వాత వస్తుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే అది వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. రీడైరెక్ట్ అయ్యి మనకి ఇక్కడ వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టాలా. నెక్స్ట్ అని కొట్టి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టాలా. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టిన తర్వాత నీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎగ్జామ్ అనేది ఓపెన్ అయిన తర్వాత వన్స్ ఓపెన్ అయితే మనం క్లోజ్ చేయడానికి అవకాశం లేదు. ఫస్ట్ టైం మనం అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని రాయాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి ఇలా వస్తాయి. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్పోల్ ఈజ్ లొకేటెడ్. ఆప్షన్స్ వచ్చేసి లియాన్ ఇన్ ఫ్రాన్స్, కరెక్ట్ ఆప్షన్ లియాన్ ఇన్ ఫ్రాన్స్ అని కొట్టండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలా. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కొడితే మనం ఆన్సర్ చేసినట్ల, రెడ్ కలర్ అంటే ఇంకా చేయనట్ల. సో ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాంగ్రా బాయ్స్ అంటాడు. బాంగ్రా బాయ్స్ అనేది మనకి హాకీకి సంబంధించినది. సో ఎక్కువ మంది పంజాబీలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినది ఇది బాంగ్రా బాయ్స్ అనేది. రిగ్వేదిక్ నేమ్ ఆఫ్ ది బియాస్ రివర్. సో బియాస్ రివర్ రిగ్వేద్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ అని కొట్టేసి పోతా ఉండండి, మీకు అన్నీ కూడా వస్తాయి. ఒకసారి దీనికి ఆన్సర్లు కూడా తెలుసుకోండి, ఏం తప్పు లేదు. ఇదనమాట ఇలా ఉంటుంది. మనకి ఏదైనా వేరే ఎగ్జామ్ కావాలనుకుంటే మనకి వేరే ఎగ్జామ్ 39 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదండి మాక్ టెస్ట్ల గురించి సమాచారం. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఫైనల్గా సబ్మిట్ ఎలా చేయాలో చెక్ చేసుకుందాం. సో లాస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి నాకు 10వ క్వశ్చన్ చెక్ చేస్తాను. ఇక్కడ టైం కూడా 38 నిమిషాలు ఉంది ఇంకా అని చూపిస్తుంది కదా, అది కూడా చూపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇదండి, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. నీకు ఎగ్జామ్ అయిపోగానే సబ్మిట్ అని కొట్టచ్చు. సబ్మిట్ అని కొడితే ఏ సెక్షన్లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసినావు అదంతా చూపిస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అంటే ఎస్ అని కొట్టాలి. ఎస్ అని కొట్టిన తర్వాత ఓకే కొట్టి మనము ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సబ్మిట్ చేసి క్లోజ్ చేయాలి. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఎగ్జిట్ అయిపోతుంది, వాటికి ఎగ్జామ్ అయిపోయినట్లు మనకి.